హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. చాలా రోజుల తర్వాత మరొక మంచి ఇంట్రెస్టింగ్ లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ స్మార్ట్ లైఫ్ శ్రీ. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే అందరూ కూడా లైక్ చేసి వీడియోకి హైప్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. లైక్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుందండి, ఖచ్చితంగా ఆ హైప్ని కూడా క్లిక్ చేయండి. మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీ ఇచ్చే హైప్ కూడా మరింత ఉపయోగపడుతుంది. సో మరి ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. మనం ఇన్ని రోజులు అంటే గత నెల్లాళ్ళ నుంచి శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు ప్రతి శుక్రవారం, మంగళవారం, ఇక మాసం అంతా కూడా చక్కగా అమ్మవారి పూజలన్నీ కూడా చేసుకున్నాం. ఇక భాద్రపద మాసంలోకి వచ్చేసామండి. మరి వినాయక చవితి రోజు కూడా ఆ స్వామివారిని చక్కగా ఇంటికి ఆహ్వానించి పూజలు ఎక్కువగా పిల్లలు మగవాళ్ళ పండగ అంటారు, కానీ ఇంటిలిపాదికి పండగే కదండి మరి వినాయక చవితి అంటే. అలాంటి వినాయక చవితిని ఊరూరా కూడా సంబరంగా చేసుకుంటూ ఉంటాం. ఇక ఇంటిలో కూడా చక్కగా అందంగా అలంకరించుకుంటూ స్వామివారిని మనం పూజలు అవి చాలా వ్రతం అంటే వినాయక వ్రతం అనే అంటాం కాబట్టి వ్రతాన్ని మనం చేసుకుంటాం. ఇంకా శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం నాడు మరి ఇంకా వినాయక చవితికి భాద్రపద మాసంలో అడుగు పెట్టేసింది మనం. ఆఖరి శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారికి నేను కూడా మాసం అంతా కూడా అంటే అన్ని శుక్రవారాలు ఈసారి వచ్చిన ఆఖరి అమావాస్యతో కూడిన శుక్రవారం వచ్చింది కదండి, 5వ శుక్రవారం కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను. ప్రతి శుక్రవారం నేను చేసుకున్న పూజా విధానాన్ని, పూజల్ని అన్నీ కూడా ఎప్పుడులాగే మీ అందరితో సరదాగా షేర్ చేసుకున్నట్టే ఈరోజు శ్రావణ శుక్రవారం ఆఖరి వారం, అందున ఇంకా రేపు పోలాల అమావాస్య పూజను కూడా చేసుకున్నానండి. దాన్ని కూడా నేను మీకు పోలాల అమావాస్య అంటే తెలిసే ఉంటుంది. శ్రావణ మాసం అయిపోయిన తర్వాత భాద్రపద మాసం వచ్చే ముందర వచ్చే అమావాస్యని పిల్లలు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, సంతానం కోసం పరితపించేవాళ్ళు ఎవరైనా కూడా అంటే పిల్లలు ఉన్నవాళ్ళు కూడా అమ్మవారి ఆశీర్వాదంతో పిల్లలు చాలా చక్కగా ఎదగాలని, మంచిగా వాళ్ళ జీవితం సాఫీగా నడవాలని అమ్మ వ్రతాన్ని పోలాంబ వ్రతం అంటారండి. ఈ పోలాల అమావాస్య పూజను కూడా చేసుకుంటారు. ప్రతి ఏడాది కూడా నేను కూడా శ్రావణ బహుళ అమావాస్య నాడు చేసుకుంటాను. సో ఇది మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత వచ్చే మహాలయ అమావాస్య అనేది చేసుకుంటూ ఉంటాం. సో ఇంకా ఆఖరి శ్రావణ శుక్రవారం నాడు పూజనైతే ఈ విధంగా చేసుకున్నానండి. పొద్దున్నే లేచి ఎప్పట్లాగే యాక్చువల్గా మన వీడియోస్లో మార్నింగ్ రొటీన్ ఇలాంటివన్నీ కూడా అంటే పిల్లల బాక్సులు, లంచ్ బాక్సులు, బిజీ హడావుడి ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నట్టే ఈరోజు పిల్లలకి స్కూల్ ఉంది, కానీ నేనేమి అవన్నీ కూడా మీతో షేర్ చేయట్లేదండి. ఎందుకంటే ఈ వీడియోలోనే నేను వినాయక చవితి అంటే కేవలం ఇప్పుడు చూపించే వస్తువులు వినాయక చవితి కోసం ఒక్కటే కాదండి, ప్రతి పండగకి కూడా మనం యూస్ చేసుకునేటట్టుగా కొన్ని మీషోలో అయితే నేను తెప్పించుకున్నాను. వాటిని మీతో అయితే షేర్ చేస్తాను. సో అందుకోసమే అవి చూపించాలి కాబట్టి దానికన్నా ముందర నేను ఎలాగో శ్రావణ శుక్రవారం పూజ అనేది ఇలా చేసుకున్నానండి. ఆ అమ్మవారిని ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ కల్పవృక్షం, అలాగే గోమాత, మనకి ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహం అనేది కనిపిస్తోంది. అది నేను లాస్ట్ దీపావళి అంటే మన 2024 దీపావళిలో అమ్మవారిని బయట మనకి అమ్ముతూ ఉంటారు కదండి, మాటి విగ్రహాలు కానీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కానీ, ఇలా చక్కగా 2 ఏనుగులతో కూడిన పక్కన పింగాణి వండి ఏనుగులు మాత్రం వాటిని అయితే చక్కగా సెట్ లాగా అయితే ఇలా తీసుకుని పూజ అనేది ఫస్ట్ దీపావళి రోజు చేసుకున్నా. ఇంకా తర్వాత నెమ్మదిగా అది అలవాటు అయిపోయిందండి. ప్రతి పూజకి అంటే ఉగాదికి ఉగాది లక్ష్మి అంటాం, అలా అమ్మవారిని ఉగాదికి చక్కగా పెట్టుకున్నాను. ఇంకా మొన్న వరలక్ష్మీ వ్రతంకి అంటే శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం రోజు ఒక్కరోజు మాత్రం ఏంటంటే బయట కొద్దిగా అమ్మవారిని మనం డెకరేట్ అది చేసుకుంటాం కాబట్టి బయట మనం అన్ని డెకరేషన్ చేసుకుంటూ అమ్మవారిని కలశ స్థాపన అది చేసుకున్నాను. మిగతా 4 వారాలు మాత్రం ఇక్కడ చూపిస్తున్న ఈ అమ్మవారికి పూజ మొత్తం అంతా శ్రావణ మాసం చేసుకున్నానండి. లక్ష్మీ అమ్మవారు చాలా అయితే సంపూర్ణంగా ఈ రోజుతో శ్రావణ మాసం పూజలు అన్నిటినీ కూడా చేసుకుని అమ్మవారిని మా ఇంట్లో అయితే ప్రతిష్ఠించుకున్నాను. ఇంకా అమ్మవారికి ప్రతి వారము అంటే ఒక వరలక్ష్మీ వ్రతం రోజు మాత్రం నైవేద్యాలు మనం ఎక్కువ పెట్టుకుంటాం. మిగతా రోజుల్లో ఏంటంటే ఒక్క తీపి పదార్థం లేదా ఏదైనా
పులిహారనో మనం ఇలాగా పరవాన్నం, క్షీరాన్నం ఏదైనా కూడా దద్దోజనం ఏది కావాలంటే అది మనం చక్కగా చేసుకుని అమ్మవారికి నైవేద్యాలు అవి పెట్టుకుంటాం కదండి. అందుకని నేను ఎక్కువగా అన్ని రోజులు ఆల్మోస్ట్ అంటే రెండో వారం మాత్రం చక్కెర పొంగల్ చేసుకున్నాను. మిగతా అన్ని రోజులు కూడా ఇలాగ ఇదిగోండి బెల్లం పరవాన్నం అనేది చేసి దాంతో పాటుగా ప్రతిసారి కూడా పులిహార అనేది చేస్తున్నాను. ఇంకా అన్నంతో కాకుండా మనకి బియ్యపు రవ్వ పులిహార అని చెప్పి చేస్తాం. దీన్నే పిండి పులిహార అంటామండి మేము. ఇందులోనే చింతపండు సేమ్ యాస్టీస్గా పులిహార అనేది మనం ఎలా చేసుకుంటాము అట్లాగే చేస్తాం, కానీ ఇక్కడ రవ్వ మాత్రం యూస్ చేస్తున్నాం అన్నానికి బదులుగా. ఇట్లా రవ్వ పులిహారని అయితే చేసి పళ్ళు అన్నీ కూడా నైవేద్యం అయితే పెట్టేసుకుని అమ్మవారికి ధూపం వేసి నేను ధూపాన్ని కూడా ఎలా తయారు చేసుకున్నాను ఇది అయితే మాత్రం చాలా బాగా వెళ్తోందండి. అంటే నాకున్న వీడియోస్లో నేను చేసుకున్న ధూపం అంటే సాంబ్రాణి ధూపంలో ఏమేం వేశాను, ఏ ఐటమ్స్ అన్నిటినీ వేసి చక్కగా మనం అమ్మవారికి దశాంగం, గుగ్గిలం ఇవన్నీ కూడా ఒక 4-5 రకాలనేవి నేను ఏమేమి వేసి తయారు చేసుకున్నాను ధూపం అనేది ఒక వీడియోనైతే అప్లోడ్ చేశానండి. దాన్ని అయితే మాత్రం బాగానే వెళ్తోంది. సో ఇట్లాగా ఇలా అన్నిటితో కూడా అమ్మవారిని శాస్త్రోక్తంగా చక్కగా పూజ చేసుకుని శ్రావణ మాసం పూజ అనేది ముగించుకున్నానండి. ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ ఐటమ్స్ చూసారా, ఇవేనండి నేను మీషో నుంచి తెప్పించుకున్న కొన్ని ఐటమ్స్. సో వీటిని కూడా అంటే ఇప్పుడు వినాయక చవితి నుంచి ప్రారంభించి విఘ్నేశ్వరుడికి పెట్టి విఘ్నాలు లేకుండా చక్కగా ఈ ఐటమ్స్ అన్నీ కూడా ప్రతి పూజలో కూడా ఉపయోగించుకోవాలి అని ఇదిగోండి. ఏమంటారు మరి, ఇంకా వీటిని చూస్తే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. 5 వరుసల లైట్స్ ఉన్న దీపాలండి ఇవి ఎప్పటి నుంచో, ఇప్పుడు నిన్న మొన్నటివి కాదండి, ఎన్నో ఏళ్ళ నుంచి. అంటే యాక్చువల్గా తిరుపతిలో మనకి ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అక్కడ కొండ మీద తీసుకోవాలని ఎప్పుడు ప్రయత్నించినా ఎప్పుడు ఏదో సరేలే నెక్స్ట్ తీసుకుందాం అంటూ వెనుకబడిపోతూ ఉంది. ఇంక ఇలా కాదు అని చెప్పి ఈ స్టెప్స్ ఉన్నవి 5 వరుసలు ఉన్న ఈ కరెంట్ దీపాలను అయితే తీసుకున్నానండి. ఇవి ఏంటంటే చాలా వరకు మనం ఏంటంటే నిత్యం మనం అందరూ అనుకోవచ్చు కరెంటు దీపాలు దేవుడి దగ్గర పెట్టకూడదండి అని. కానీ మనం దీపావళి రోజున కూడా మనకి కొన్ని డెకరేట్ చేసుకునేవి మనకి అనిపిస్తూ ఉంటాయి. డెకరేషన్ ఇల్లంతా కూడా లైటింగ్తో దగదగలాడాలని. అలా కాకుండా మనం అంటే ఓన్లీ ఈ దీపాలు పెట్టేసి ఊరుకోకుండా మామూలు మన నిత్య దీపం అనేది అంటే కుందులో నూనె వేసి ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి మనం దీపారాధన చేసుకుంటూ వీటిని కూడా సరదాగా పక్కన అయితే పెట్టుకుంటాం కదండి. అందుకే వీటిని అయితే ఇక్కడ ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, పగలు అంటే లైటింగ్లో కన్నా ఇట్లా కొద్దిగా లైట్స్ అనేవి ఆఫ్ చేసి ఇగోండి ఇప్పుడు మీకు చూపిస్తుంది కొద్దిగా చీకట్లో ఇక్కడ మాకు బుద్ధుడి విగ్రహం మీ అందరికీ కూడా సుపరిచితమేనండి. ఇట్లా మనం ఇంట్లో కానీ లైటింగ్స్ ఇలా పెట్టుకుని డెకరేట్ చేసుకుంటే చాలా సూపర్గా అయితే ఉంటుందండి. లైట్ ఆన్ చేసుకోవడం మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే బ్యాక్ కొద్దిగా చీకటిగా ఉన్నప్పుడు ఇలా ఉందండి లైటింగ్. ఇదిగోండి ఇప్పుడు మీకు ట్యూబ్ లైట్ అనేది ఆన్ చేసి చూపిస్తున్నాను. చాలా చాలా అయితే నచ్చాయండి, చాలా బాగున్నాయి. ఎక్కువగా మనం డెకరేషన్ ఐటమ్స్ని ప్రిఫర్ చేసి బాగా ఇంటిని కలకల్లాడించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇది అయితే మాత్రం చక్కగా పెట్టుకోవచ్చు. దీంట్లోనే 5 వరుసలు ఉన్నాయి, 4 వరుసలు ఉన్నాయి, 3 వరుసలు ఉన్నాయి, 2 వరుసలు ఉన్నాయి, ఒక్క వరుస కూడా ఉందండి. సో నేనైతే 5 స్టెప్స్ దియా అనేది తీసుకున్నాను. చీకట్లో మీకు చూపించాను కదండి, చాలా అత్యద్భుతం అంటారు, అలా అయితే చాలా చాలా నచ్చింది నాకు. ఇంకా ఇక్కడ ఈ ప్యాకింగ్ ఏంటంటారా, ఓపెన్ చేసి ఒక్కసారి చూపిస్తాను. మనకి పూజలు చేసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టుకుంటూ ఉంటాం. అంటే బ్యాక్ డ్రాప్ అనేది గోడ కానీ ఏదైనా టైల్స్ కానీ కనబడకుండా చక్కగా దేవుడికి పూజలు అవి చేసుకునేటప్పుడు డెకరేషన్ ఐటమ్స్లో మనం బ్యాక్ డ్రాప్స్ ఎక్కువగా వాడుతుంటాం. సో నేను చూపిస్తున్న ఈ బ్యాక్ డ్రాప్ని అయితే నేను తెప్పించుకున్నానండి. అంటే యాక్చువల్గా వరలక్ష్మి వ్రతానికే తెప్పించుకుందాం అనుకున్నాను, కానీ చెప్పాను కదండి కొద్దిగా అశ్రద్ధ చేయటం వల్ల కొన్ని ఐటమ్స్ అనేవి వెనక్కి వెళ్ళిపోయి. కానీ ఏముంది, చక్కగా విఘ్నేశ్వరుడికి విఘ్నాలు లేకుండా మొదటి పూజ ఇంట్లో చక్కగా ఇవన్నీ పెట్టి, ఇవి ఒక్క పూజలకే కాదండి, ఏదైనా శుభకార్యాలకి లేదంటే చక్కగా మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ లేదా చిన్న చిన్న పూజలు మనం అంటే సత్యనారాయణ సంవ్రతం అని ఇలాంటివన్నీ కూడా కొన్ని మనం ఏంటంటే ఇంట్లో అందరినీ పిలుచుకుని చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటాం. లేదా ఏదైనా ఫంక్షన్ పూజనే కాదండి, చక్కగా ఏదైనా ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు కూడా బ్యాక్ డ్రాప్ కింద చాలా చాలా బాగుంటుంది. వినాయకుడు ఉన్నాడు, బంతిపూల దండలు ఉన్నాయి, ఇవన్నిటితో చాలా సూపర్గా అయితే ఉందండి నేను తెప్పించుకున్న బ్యాక్ డ్రాప్. ఇంక ఇక్కడ చూపిస్తున్న ఇవి అయితే మాత్రం చాలా 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 నచ్చాయండి నాకు. ఏంటంటారా, మీరు ఎక్కువగా మా ఇల్లుని చూపిస్తున్నప్పుడు ఉల్లిలో వాటర్ పోసి నేను ఎక్కువగా పువ్వులు వేయడం అనేది ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు.
సో ఇక్కడ చూపిస్తున్న ఇది మాత్రం 3 పీస్ సెట్ అండి. ఇలా కమలం పువ్వుల్లాగా వచ్చి ఒక్కసారి మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి పైన కనిపిస్తున్నవి చూసారా, ఈ కమలం పువ్వుల్లాగా, అలాగే కింద స్టాండ్, మధ్యలో మనకి ఏంటంటే రెండింటిని కలుపుతూ ఒక చిన్న గొట్టం లాంటిది ఇచ్చాడు. అంటే మనకి ఇవి ఏంటంటే డైరెక్ట్గా బౌల్స్ నేల మీద కాకుండా స్టాండ్ మీద పెట్టుకునే ఉల్లీలండి. చాలా చాలా అయితే బాగున్నాయి. ఇది మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. అంటే వీటి నిండా ఫ్లవర్స్ వేసి చక్కగా మధ్యలో దీపావళి టైంలో కూడా ఒక దీపాన్ని, మనకి ఫ్లోటింగ్ దీపాలను కూడా వస్తుంటాయి వాటర్ మీద తేలాడుతూ, అలాంటి ఫ్లోటింగ్ దీపాలు పెట్టుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా ఫ్లవర్స్ అన్నీ వేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా హైట్లో పెట్టుకుని పూజలు అవి చేసుకుంటున్నప్పుడు ఉల్లీలు అనేవి మరీ నేల మీద కాకుండా దేవుడికి సమానంగా ఈక్వల్గా కొద్దిగా పక్కన పెట్టుకుని ఉల్లీలు అనేవి మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒకటి కొద్దిగా హైట్ ఉంది, తర్వాత మీడియం ఉంది, తర్వాత కొద్దిగా కిందకైతే ఉంది. అంటే ఇవి స్టెప్స్ వైజ్గా 3 రకాలుగా, అంటే కొద్దిగా కిందకి ఆ తర్వాత కొద్దిగా పైకి, ఆ పైది మరీ హైటు, ఇలా 3 అయితే మాత్రం వచ్చేయండి. చాలా చాలా బాగున్నాయి. వీటన్నిటినీ నేను ఎలా డెకరేట్ చేసి వినాయక చవితి అనేది చేసుకుంటున్నాను అనేది మరి చూడాలి అంటే మాత్రం తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలిసేంత వరకు అందరికీ బాయ్ అండి.